నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రారంభమైన దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్, ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. బీహార్, గుజరాత్, యూపీలో ఓట్ల లెక్కింపు ప్రారంభం. బీహార్లో ఆర్జేడీ లీడింగ్. సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం, 6 మృతి, పలువురికి గాయాలు. దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టిన వీరునికి మంత్రి అశ్రుని వాడి, అండగా ఉంటామని భరోసా ఇచ్చిన వేముల ప్రశాంత్ రెడ్డి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, దుబ్బాక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమైంది. ఉదయం 8 గంటలకే ప్రారంభం కావాల్సి ఉండగా 8 గంటల 15 నిమిషాలకు కౌంటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. 1453 పోస్టల్ బ్యాలెట్, 51 సర్వీస్ ఓట్లున్నాయి. కౌంటింగ్ విధుల్లో 200 మంది సిబ్బంది పాల్గొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదట 1453 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత 51 సర్వీస్ ఓట్లను లెక్కించినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం ఈవీఎం ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. దుబ్బాక రెండో రౌండ్లను బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దయచేసి ఏజెంట్ అనుకోండి, జస్ట్ అడ్రస్ ట్యాబ్ ఒకటి చూసుకొని పిఎస్ నెంబర్ చూసుకోండి. కూడా సీల్స్ సబ్మిట్ చేయాలి. డేట్ సర్టిఫికేట్ జస్ట్ చెక్ ద సీల్స్ అండ్ చెప్తా ఉండేది. మనం మాట్లాడుతున్నాం. ఏమి తొందరగా ప్రతిదీ కూడా పద్ధతి రూపంగా చేయండి.
లాస్ట్ బోర్డు ఇన్ఛార్జెస్ అని షేర్ చేసి లాస్ట్ బోర్డు మీద అంటే వాళ్ళు ఇద్దరే ఉంటారు, వాళ్ళు ఇద్దరు వల్ల నేను షేర్ చేస్తాను. హోరాహోరీగా సాగిన బీహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 38 జిల్లాల్లో 55 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధిక నియోజకవర్గాలున్న తూర్పు, చంపారన్, గయా, సివాన్, బేగుసరయు జిల్లాల్లో 4 చొప్పున లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బీహార్లో అక్టోబర్ 28 ఈ నెల 3, 7 తేదీల్లో 3 దశల్లో పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవ్వగా తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. అనంతరం ఈవీఎంలను తెరిచారు. మొత్తం 243 శాసనసభ స్థానాలున్న బీహార్లో అధికారంలోకి రావాలంటే 122 సీట్లలో గెలుపొందాల్సి ఉంటుంది. అటు మధ్యప్రదేశ్లోనూ 28 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 7 నెలల క్రితం కమల్నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ గూటికి సింధియా వర్గం చేరిన విషయం తెలిసిందే. దాని ఫలితంగా ఖాళీ అయిన 25 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో మరో 3 నియోజకవర్గాలు ఈ జాబితాలో చేరాయి. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ శాసనసభలో ప్రస్తుతం బీజేపీకి 107, కాంగ్రెస్కు 87 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సాధారణ ఆధిక్యాన్ని చేరుకోవాలంటే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీకి మరో 8 సీట్లు దక్కితే చాలు. 28 స్థానాల్లో ఎక్కువ చోట్ల కాంగ్రెస్ నెగ్గితే అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. వీటిలో 27 చోట్ల ఇదివరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఏ వర్గానికి అనుకూలంగా రానున్నాయో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. గుజరాత్, యూపీ సహా వివిధ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలకు, బీహార్లో వాల్మీకి నగర్ లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై పాటి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారును మరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై పటాన్చెరు ఇన్ఛార్జి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ముంతంగి ఓఆర్ఆర్ సమీపం పాటి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని, జైలో కారులో మొత్తం 9 మంది ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని వెల్లడించారు. 6 ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా 4 తీవ్ర గాయాల పాలయ్యారని చెప్పారు. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ముందు వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందన్నారు. జైలో వాహనం డ్రైవ్ చేస్తోంది ఎవరు అనేది తెలియాల్సి ఉందన్నారు. జైలో వాహనాన్ని ఢీకొట్టిన మరో వెహికల్ కోసం గాలిస్తున్నామని శ్రీకాంత్ తెలిపారు. దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టిన వీరునికి అశ్రు నివాళి అర్పిస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్లో టెర్రరిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన రేడ మహేష్ కుటుంబ సభ్యులను మంత్రి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సిపి కార్తికేయతో కలిసి పరామర్శించారు. ఆయన మహేష్ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని, సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులో చురుకుగా ఉన్న మహేష్ ఇతర ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ దేశభక్తితో ఆర్మీలో చేరారని, ఎప్పుడూ దేశం కోసం ఆలోచించేవాడని గ్రామస్తులు తెలిపారన్నారు. 26 ఏళ్ల చిన్న వయసులోనే భరతమాతను శత్రువుల నుండి రక్షించే బాధ్యతను పూర్తిగా నిర్వహించారని, 3 టెర్రరిస్టులను హతమార్చడంలో తాను భాగస్వామి అయ్యాడని, ఇందులో భాగంగా తన ప్రాణాలను సైతం అర్పించాడని పేర్కొన్నారు. భరతమాత ఒడిలో ఒరిగిపోయిన ఆ వీరునికి అసురు నయనాలతో నివాళులు అర్పిస్తున్నామన్నారు.
ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అశ్రు నయనాలతో తెలిపారు. మహేష్ కుటుంబానికి తన తరపున ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ వీర జవాన్ మరణం విషాదకరమైనప్పటికీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని, భారతీయులందరూ గర్వించదగ్గ విషయమని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, జిల్లా యంత్రాంగం తరపున ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా బాధాకరం, చాలా విచారకరం. యుక్త వయసులో ఉన్నటువంటి కేవలం 26 సంవత్సరాలు వయసులో ఉన్న కోమన్పల్లి బిడ్డ మహేష్ ఇవాళ దేశం కోసం, మన కోసం ఇవాళ త్యాగధనుడైంది. ఆయనను కన్నా తల్లిదండ్రులు, ఆయనను కన్నా ఈ నేల, ఈ గడ్డ నిజంగా కూడా ధన్యులు. మహేష్ త్యాగం మనందరి హృదయాల్లో ఎప్పటికి కూడా చిరస్మరణీయంగానే ఉంటుంది. ఆరు సంవత్సరాల క్రితం దేశం కోసం, మన కోసం ఆర్మీలో చేరిన నాటి నుంచి ఎప్పుడు కూడా దేశం కోసం ఆలోచించే వ్యక్తి అని చెప్పి కోమన్పల్లి గ్రామస్తులు నాకు చెప్తా ఉన్నారు. ఆయన ఇతర ఉద్యోగాలు 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్గా ఉండి ఇతర ఉద్యోగాలు కూడా ఎన్నో వచ్చే అవకాశాలు ఉన్నా దేశం మీద ప్రేమతో మరి ఆర్మీలో, ఇండియన్ ఆర్మీలో చేరి ఇవాళ కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రువుల దాడి నుంచి మన భరత మాతను, మనను రక్షించే క్రమంలో తనను తాను అర్పించుకున్నారు. వారికి ఈ గడ్డ వేల్పూర్ మండలము, కోమన్పల్లి గ్రామం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి అందరం కూడా వారికి ఆశ్రు నయనాలతో నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి, వారి తల్లిదండ్రులకు, వారి సతీమణికి నా ప్రగాఢ సానుభూతిని నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తెలియజేస్తూ ఉన్నా. పాపం సంవత్సరంన్నర క్రితమే పెళ్ళయింది. అమ్మాయిని చూస్తే
బాధగా ఉంది. ఆయనను తిరిగి ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆయన త్యాగాన్ని వీళ్ళకట్టలేకపోవచ్చు, కానీ వారి తల్లిదండ్రులకు, వారి సతీమణికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పూర్తి అండగా ఉంటారు. వేల్పూర్ వాసిగా నేను కూడా వారి కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటాం. ఈ సమయంలో ఇంతకంటే ఎక్కువ వారికి చేయగలిగింది ఇంకేమీ లేదు. ఏది ఏమైనా ఈ గడ్డ వారి త్యాగాన్ని చిరకాలం మనసులో పెట్టుకుంటారు. వారి కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పి మీ ద్వారా మనం చేస్తూ ఉన్నాం. జై హింద్, జై జవాన్, జై తెలంగాణ. మాకు ఇంతకుముందే ఆర్మీ వారు ఇచ్చిన సమాచారం మేరకు నల్గొండ జిల్లా త్రిపురారావు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ ఆఫీసులో ఎంపీపీ అనుమర పాండమ్మ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఎంపీడీఓ అలివేలు మంగమ్మ నిర్వహణలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ, వైద్య, విద్య, రెవెన్యూ, అంగన్వాడీ, పశు వైద్య, వ్యవసాయ, విద్యుత్ మరియు ఇతర పలు ప్రభుత్వ అధికార ప్రతినిధులు సర్వసభ్య సమావేశంలో పాల్గొని ఆయా శాఖల్లో చేపట్టిన పథకాలను వివరించారు. పలు గ్రామ పంచాయతీ సర్పంచులు విద్యుత్ వీధి లైట్లకు ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ బిగించి విద్యుత్తును గ్రామాల్లో విద్యుత్ పోల్స్ కొరత లేకుండా చూడాలని విద్యుత్ శాఖ ఏఈని అడిగారు. ఎంఆర్ఓ మాట్లాడుతూ మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ప్రకృతి వనం ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ అనుమర పాండమ్మ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ అలివేలు మంగమ్మ, ఎంఆర్ఓ ప్రమీల, వైస్ ఎంపీపీ గట్టు యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య, పిఏసీఎస్ చైర్మన్ జయరాం నాయక్ మరియు పలు గ్రామాల పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. హోమోసోషన్లో కంప్లీట్గా క్యూర్ అయ్యారు, ఆరోగ్యవంతంగా. ఇప్పుడు ప్రజెంట్ మన చేతిలో 27 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి, పాజిటివ్ కేసెస్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఈ హోమోసోషన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలాగే ఇప్పటివరకు మన మండపంలో ఇప్పుడు జాయిన్ అవుతుంది. ఇప్పుడు మరి కోవిడ్ విజృంభిస్తున్న క్రమంలో ఈ విద్యా సంవత్సరం మరి అధికారికంగా ప్రారంభం కాకుండా విద్యార్థులు అకాడమిక్ పరంగా నష్టపోకుండా సెప్టెంబర్ 1 నుండి ఆన్లైన్ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. మరి 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతిరోజు షెడ్యూల్ ఆధారంగా క్లాసులు టెలికాస్ట్ కాబోతున్నాయి. మరి మా ఉపాధ్యాయులు కూడా 50% మంది విద్యులకు హాజరై మన షెడ్యూల్ ఆధారంగా ప్రతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విద్యార్థులందరూ కూడా ఆన్లైన్ తరగతులు వీక్షించే విధంగా విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఆ రకంగా ప్రతిరోజు మేము మానిటరింగ్ కూడా నిర్వహిస్తున్నాము. మరి గౌరవ ప్రతినిధులకు కోరేది ఏంటంటే మరి విద్యార్థులు ఈ ప్రతికూల పరిస్థితుల్లో మరి విద్యార్థులందరూ కూడా ఒకటి మళ్ళీ కూడా గ్రామ పంచాయతీ మాత్రమే మిగిలింది. దానికి మనం వెజికల్ గ్రామంలో ఎక్వైర్డ్ ల్యాండ్ భూసేకరణ గావించినటువంటి భూమిని మనం వారికి అలాట్ చేయడం జరిగింది. అయితే అక్కడ గ్రామస్తులు అయితేనేమి కొంత ఆబ్జెక్షన్ చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ మాత్రం స్థలం దొరకలేదు. మరి మీరే పెద్ద మనసుతోటి ఆ స్థలాన్ని ఇప్పించుటకు ప్రయత్నం చేయాల్సిందిగా మన ఎంపీపీ గారిని కోరుతూ ఉన్నాం. అదే 5 ఎకరాల 20 గుంటలు మనం తీసుకున్నాం. ఎక్వైర్డ్ 90 నాలుగులో మనం తీసుకోవడం జరిగింది. 90 నాలుగులో తీసుకున్నప్పుడు ఏమైందంటే వాళ్ళకు పట్టా సర్టిఫికెట్లు మరి ఇచ్చిన హౌస్ సైడ్స్కి ఇవ్వడం జరిగింది. కానీ అది వాళ్ళేం అక్కడ కూడా ఏమి ఎంక్రోచ్ చేయలేదు, వాళ్ళేం కట్టుకోలేదు, మొత్తం చెట్లు పెరగడం జరిగింది. అయితే ఆర్కేఆర్ డెంటల్ క్లినిక్ మరియు హెల్త్ అష్యూరెన్స్ సంస్థ ఆధ్వర్యంలో టోలీ చౌకీ బ్రాంచ్లో ఉచిత డెంటల్ క్యాంపు నిర్వహించారు. టోలీ చౌకీ పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అబ్దుల్ రహీం మాట్లాడుతూ ప్రతి నెలా ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తూ దంత సమస్యలపై అవగాహనతో పాటు దంత సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రజలకు తెలియజేశారు.
कहाँ दर्द है आपको? दर्द कहाँ है? कहीं पर भी दर्द नहीं है। ठीक है, मुझे అందరికీ నమస్కారం. మన పేరు డాక్టర్ అబ్దుల్ రహీం. ఇక్కడ ఆర్కేఆర్ డెంటల్ క్లినిక్లో ఈరోజు డెంటల్ క్యాంప్ జరుగుతుంది. మన ఆర్కేఆర్ డెంటల్ క్లినిక్లో అత్యాధునిక దంతవైద్యం ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మన క్లినిక్స్లో మన 3 బ్రాంచెస్ ఉంది. ఒక బ్రాంచ్ పారమౌంట్ కాలనీ టోలీచౌకీలో ఉంది, ఒక బ్రాంచ్ ఆసిఫ్ నగర్లో, ఒక బ్రాంచ్ గుల్బర్గా కర్ణాటకలో ఉంది. మన బ్రాంచెస్లో అన్ని స్పెషాలిటీస్ అవైలబుల్ ఉంది. లేటెస్ట్గా ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు అందరికీ. ఎవరైనాకి అఫోర్డబుల్ ట్రీట్మెంట్స్ కావాలి అంటే మంచిగా క్వాలిటీలో బెస్ట్ స్పెషాలిటీ సర్వీసెస్లో మన అన్ని బ్రాంచెస్లో అవైలబుల్ ఉంది. మీకు ఏమైనా ట్రీట్మెంట్ కావాలి మన బ్రాంచ్కి రండి, చూడండి ఎలా ఉంది ట్రీట్మెంట్స్ అండ్ తీసుకోండి. మీరు మన హెల్త్కి ఇగ్నోర్ చేయవద్దు. మన అన్ని బ్రాంచెస్లో క్యాంప్స్ జరుగుతుంది. ఇప్పటివరకు 60 మెంబర్స్ వచ్చారు, చెకప్స్ చేశారు, ఇంకా వస్తున్నారు. మన అన్ని బ్రాంచెస్లో క్యాంప్స్ చేసి పేషెంట్స్కి డెంటల్ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక్కడ మన దగ్గర ఇంప్లాంట్స్, స్మైల్ డిజైన్స్, బ్రేసెస్ అన్ని ట్రీట్మెంట్స్ జరుగుతుంది. మీకు ఏమైనా ట్రీట్మెంట్ కావాలి మన క్లినిక్స్కి రండి, మన స్పెషలిస్ట్ దగ్గర ఒకసారి చెకప్ చేసుకోండి. మీ డెంటల్ హెల్త్లో ఎలా ఉంది చెక్ చేసుకొని మీరు డిసైడ్ చేయండి మీకు ఏం ట్రీట్మెంట్ కావాలి, ఆ ట్రీట్మెంట్స్ చేసుకోండి. 6 మంత్స్లో ఒకసారి మీరు క్లీనింగ్స్ చేయండి, మీకు మంచిగా ఉంటుంది. పాడి పరిశ్రమతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని మహబూబ్ నగర్ పాల పరిధి మేనేజర్ నవీన్ కుమార్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పాల ఉత్పత్తి బాగానే ఉందని తెలిపారు. పాడి సమాఖ్యల ద్వారా ప్రతిరోజు 5,400 లీటర్ల పాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న విజయ డైరీ రైతులకు ప్రోత్సాహకరమైన ధర చెల్లిస్తోందన్నారు. రైతుల ఆర్థిక ప్రగతికి పాడి పరిశ్రమ ఇతోధికంగా తోడ్పడుతుందన్నారు. ప్రతి కుటుంబం పాడి పశువులను పెంచుకోవాలని ఆయన సూచించారు. V3 ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు నవీన్. నేను ఇక్కడ మేనేజర్గా మహబూబ్ నగర్ డైరీలో పనిచేస్తున్నాను. సో ప్రస్తుతం 65 సెంటర్ల ద్వారా మనం పాలన సేకరణ జరుగుతుంది. మొత్తం 5,400 లీటర్ల వరకు పాలన సేకరిస్తున్నాము. డెఫినెట్గా పాడి అనేది ఎప్పుడు లాభదాయకం. ఒక పాలనే కాకుండా దాని ద్వారా వచ్చే పేడ కానీ కొంతమంది గోమూత్రం ద్వారా కూడా లబ్ధి పొందుతున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా పాడి అనేది లాభదాయకంగానే ఉంటుంది, కానీ దాన్ని సరైన రీతిలో మనం చేసుకుంటే బాగుంటుంది. మాట్లాడుతున్నాం, ఎవరికైనా కేసీసీ లోన్స్ ఇప్పిస్తున్నాం. ముందుగా ఎవరైనా ఆవులు కానీ కొంత ఈ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఈ కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల ఏదైతే రైతులు కానీ మిగతా జనాలు కానీ కొంత ఆర్థిక ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం. దాంతో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మనకు కిసాన్ క్రెడిట్ కార్డులని కల్పిస్తూ ఉంది. దాంతో లోన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పటి వరకు మొత్తం మా పాల పరిధిలో 2,10,00,000 వరకు మనం లోన్స్ ఇప్పించాం. 5,000 లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి బల్క్ మిల్క్ కూలర్ అండి. అక్కడ నుంచి పైపుల ద్వారా ఈ బిఎంసీ నుంచి పాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ బిఎంసీ అంటే ఈ కూలింగ్ సపరేట్ యూనిట్ అండి. పాలు ఇందులో పెట్టుకున్న తర్వాత ఏదైతే 26, 27, 30 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉన్నదాన్ని ఇందులో పోసేస్తే ఆటోమేటిక్గా వెనకాల రిఫ్రిజిరేషన్ యూనిట్ అదంతా కంప్రెసర్ అంతా రన్ చేసి మనం పాలను 5 డిగ్రీ సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ టెంపరేచర్ దగ్గర పెడతామండి. మీకు అక్కడ ఆల్రెడీ కనబడుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్, ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. బీహార్, గుజరాత్, యూపీలో ఓట్ల లెక్కింపు ప్రారంభం. బీహార్లో ఆర్జేడీ లీడింగ్. సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం, 6 మృతి, పలువురికి గాయాలు. దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టిన వీరునికి మంత్రి అసురుని వాడి, అండగా ఉంటామని భరోసా ఇచ్చిన వేముల ప్రశాంత్ రెడ్డి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.